హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరుతుంది. ఈరోజు వచ్చేసి బయట వాతావరణం అంతా వర్షంతో ఉన్నది కాబట్టి నేను బయట వర్క్ని సింపుల్గానే చేసుకున్నానండి. ఈరోజు వర్క్ బయట పెద్దగా ఏమీ ఉండదు కదా, ఓన్లీ అరుగుటే కొంచెం బయట అలా క్లీన్ చేసి డైరెక్ట్‌గా ఇంకా కిచెన్‌లో వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్ చేశాను, పిల్లల్ని ఇంకా లేపలేదు. తర్వాత తర్వాత ఏంటంటే నేను ఇదివరకు టిఫిన్ అనేది వేసానండి. టిఫిన్ వేస్తే అది తర్వాత ఇబ్బంది అయ్యి నేను మానేశాను. మళ్ళీ ఇంకా ముగ్గురు వచ్చి నాకు టిఫిన్ ఇయ్యమ్మా అని చెప్తే నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఒక ముగ్గురికైతే మాతో పాటు ముగ్గురికైతే బయట వాళ్ళకి టిఫిన్ వేస్తున్నాను. ఇలా టిఫిన్ వేయడం వల్ల ముగ్గురికి ఏమొస్తుంది అంటే ఇంట్లో ఉండి కొంచెం ఒక రూ. 10 సంపాదించుకుంటే కనీసం పిల్లలకి ఏ స్నాక్స్ వస్తాయి కదా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే వాళ్ళు టీ తాగుతారు కాబట్టి నేను టీ పెట్టేసి అది గ్లాస్ కౌల్ అనేది అస్తమానం మనం వేడి చేయలేం కాబట్టి ముగ్గురైనా నలుగురైనా సరే మనం వేడి చేయలేం కదండి. అందుకని నేను ప్లాస్క్ కౌల్లో వేసేసుకుని టీని తర్వాత నేను ఇంకా వంట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. నిన్న ఆయన వచ్చి నాకు దోశలు వేయమ్మా అని చెప్తే నేను దోశల కోసం అనేది బ్యాటర్ ప్రిపేర్ చేసి ఇలా దోశలు అనేది వేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఏది అడిగితే అది వేయాలి కాబట్టి వేసాను. మళ్ళీ తీరా తిన్న తర్వాత ఇంకొక ఆవిడ నాకు దోశలు తిన్నాను, నాకు ఇడ్లీ కావాలని చెప్పేసి అడుగుతుంది. మనదైతే అంత పెద్ద టిఫిన్ కొట్టు కాదు కదండి. 2, 3 ఐటమ్స్లు వేయడానికి ఏదో సింపుల్గా అనేది నేను వేస్తున్నాను. వాళ్ళు ముగ్గురు అడిగారు కదా అని చెప్పి మనిషికో టేస్ట్ అనమాట. సరే ఇంకేం చేస్తాం. ఇంకా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేదాకా కూడా నేను పిల్లలని అనేది లేపలేదండి. వాళ్ళని డిస్టర్బ్ చేయలేదన్నమాట. మళ్ళీ వాళ్ళని వేస్తే వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కదండి. అందుకని ముందైతే నేను వంట అంతా కంప్లీట్ చేసేసుకుని అప్పుడు వాళ్ళని లేపుతాను. లేపిన తర్వాత ఫస్ట్ అయితే మనకి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చట్నీ వచ్చేసి దోసకాయ చట్నీ అండి. ఇది ఒకవేళ మీరు ఎవరో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పల్లీలు అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే దోసకాయ ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని కొంచెం మిక్సీ పట్టేసుకుని తాలింపు సరుకులు ఉంటే తాలింపు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలా తినేసినా బాగానే ఉంటుందండి. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా చెప్పండి. ఇంకొచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కరికి అందించేసాను. ఇంకా వాళ్ళు తినేసి మళ్ళీ యథావిధిగా నాకు అమౌంట్ అనేది ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా ఆ టిఫిన్ మళ్ళీ మేము వేసుకోవాలి కాబట్టి పిల్లలకి అవి వేస్తున్నాను. ఈలోపు మళ్ళీ క్యారెట్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్ క్యారెట్ రైస్ పెడదామని చెప్పేసి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి వచ్చేసి జీలకర్ర, ఆనియన్స్, కొద్దిగా ఆవాలు, అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ నా దగ్గర లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే మనం సర్దుకుపోవాలి కాబట్టి లేని దానికోసం నేను ఎక్కువగా ఆరాటపడనండి. ఉన్న దాంతోనే ఇంకేదో అలా చేసేస్తానని చెప్తున్నాను. మళ్ళీ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, అంతా మెయింటెనెన్స్ అంతా నేనేనండి. ఇంక నేనే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఉన్న దాంట్లోనే ఇంక అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను తెచ్చుకోవాలి మంత్ ఎండింగ్లో తెచ్చుకుంటాను. ఇంకేం చేస్తామండి, ఎవరు లేనప్పుడు మనమే తెచ్చుకోవాలి కాబట్టి మనము ఇంకా అలా తెచ్చుకోవాలండి. ఇంకా క్యారెట్ రైస్ వచ్చేసి ఇంకా క్యారెట్ తురుము, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ చల్లారబెట్టుకోవాలండి. లేదంటే వేడి వేడి చేసామంటే కనుక అది వాళ్ళు ఎప్పుడుకో తింటారు కదా, 12, 1 అలా తింటారు కాబట్టి వాళ్ళకి చెమ్మ అనేది వచ్చేస్తుంది. కాబట్టి వేడిగా పెట్టకూడదు, చల్లారిన తర్వాతే మనం పెట్టాలి బాక్సుల్లో. ఇంకా అలా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని లేపి వాళ్ళకి ఇంకంతా చేసేసిన తర్వాత
నేను రెడీ అయ్యి అప్పుడు వాళ్ళని దింపాలండి. నేనే బైక్ మీద తీసుకెళ్తాను. నేను అయితే వ్యాన్‌కి పంపించను పిల్లల్ని. నేనే బైక్ మీద తీసుకెళ్ళి నేనే దింపేసి వచ్చేస్తాను. అప్ అండ్ డౌన్ కూడా నేనేనండి. ఇంకా ఇంట్లో వర్కు, పిల్లల్ని ఇదంతా ఇంక నేనే చూసుకుంటాను. ఎందుకనంటే అది వ్యాన్ ఫీజు కూడా కొంచెం మనకు బెనిఫిట్ అవుతది. ఫీజు కట్టే టైంలో అని చెప్పేసి నేను ఇంక అలాగా డిసైడ్ అయ్యి నాకు ఎలాగో బైక్ ఉంది కాబట్టి నేను బైక్ మీద దింపుతానండి. అలా మనం కొన్ని కొన్ని చేసుకున్నట్లయితే మనకి కొంచెం లైఫ్ అనేది సాటిస్ఫై అవుతాం మనం. ఇబ్బందులు అవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ముందుగానే ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఇంకా వాళ్ళని దింపొచ్చిన తర్వాత ఇంకా మాకంటూ మళ్ళీ ఇంకా కిచెన్ అంతా పెంట అయిపోతుందండి. ఇంకా వాళ్ళని దింపి ఇదంతా చేసి వచ్చేటప్పటికి మొత్తం పెంట కింద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళని దింపి వచ్చిన తర్వాత ఇంకా రూమ్స్ అవి క్లీన్ చేసుకోవడము, తర్వాత కిచెన్ అంతా ఇదంతా క్లీన్ చేసుకోవడము, ఇదంతా టైం పట్టేస్తుంది. ఒక 2 అవర్స్ దాకా టైం పట్టేస్తుందండి. అలా 5కి లేస్తే నాకు 1 దాకా కూడా రెస్ట్ ఉండదండి. అలాగే ఇంకా ఇంట్లో వర్క్ అదంతా అలా చేసుకుంటూనే ఉంటాను. ఇదంతా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మాకైతే ఏ కర్రీ ఉందో ఏ కర్రీ వండుకోవాలని చెప్పేసి నేను అప్పుడు డిసైడ్ అయ్యి కర్రీ అనేది వండుతానండి. ఈరోజు వచ్చేసి నేను చేపలు ఇంకా రొయ్యలు ఇలాగ ఇచ్చుకున్న దాన్ని ఇంకా క్లీన్ చేసేసి ఇంకా మెత్తళ్ళు అయితే వండుతున్నాను. వీటి పేరు అయితే మెత్తళ్ళే కదండి, మరి మీ ఊరిలో ఏమంటారో నాకు తెలియదు. ఇవైతే చిన్న చేపలు. ఇంకా అలా కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా మాకంటూ ఇంకా సాయంత్రానికి మార్నింగ్ కూడా ఒకే కూర అనమాట. ఇంకా ఒక్కొక్కసారి అయితే పిల్లలతో పాటే వండేస్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి అయితే ఇలాగ లెమన్ రైసు, పులిహోర, మళ్ళీ గోంగూర రైస్ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం మాకంటూ సపరేట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇంక మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒకటే కర్రీ అవుతుంది. ఈ కర్రీ అయ్యేలోపే ఇంకా బట్టలు అవి కూడా ఇంకా ఉతకడం స్టార్ట్ చేస్తానండి. ఇంకా బట్టలు కూడా అవి ఉతికేసి అప్పుడు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను ఇంకా టిఫిన్ కానీ టీ కానీ ఇంకా అప్పటి వరకు కూడా నేను ఏం ముట్టుకోను. అప్పుడు తింటాను అనమాట. ఇదంతా అయ్యేటప్పటికి ఇంకా 1:30 అలా అవుతుంది. ఇంకా ఉంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.